రాజకీయాల్లో కొందరికి లక్ కలిసొచ్చి తక్కువ కాలంలోనే లైమ్ లైట్లోకి వస్తారు. ఎంత కష్టపడ్డా మరికొందరికి ఎదుగు బొదుగు ఉండదు. నిన్న మొన్నటి వరకు సిక్కోలు జిల్లాలో ఆ నేత అంటే ఎవ్వరికీ తెలియదు. అనూహ్యంగా కీలక పదవి దక్కడంతో పొలిటికల్గా ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, తెర వెనుక రాజకీయాలను నడిపే ఆ నేతకు దక్కిన పదవేంటి, అతని ముందున్న సవాళ్లేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన చాలా మందికి ఎంతకీ గుర్తింపు లభించదు. పార్టీ కోసం జీవితాంతం కష్టపడినా కొందరికి అవకాశాలు రావు. ఎప్పుడొచ్చామా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న మాదిరిగా తక్కువ సమయంలోనే ఉన్నత పదవులు దక్కించుకుంటారు మరికొందరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది. అయితే గతానికి భిన్నంగా ఈసారి కొత్త వారికి సింహభాగం దక్కాయి. యువకులు, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తెర వెనుక వర్క్ చేసిన వారికి పాలకులు పెద్దపీట వేశారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలోని పలువురు నేతలు ప్రయత్నించారు. ఎవరికి వారు పైరవీలు చేసుకుని హామీ పొందారు. కానీ చివరికి జనసేన నేత కొరికాన రవికుమార్ కు సుడా చైర్మన్ పదవి దక్కింది. రాజకీయంగా లైమ్ లైట్ లో లేని నేతను కీలక పోస్టులో నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పాతపట్నం నియోజకవర్గానికి చెందిన రవికుమార్ సుడా చైర్మన్ అవ్వకముందు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. గుజరాత్, పుదుచ్చేరిలో ఆక్వా బిజినెస్ చేసుకునేవారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే జనసేనలో జాయిన్ అయ్యారు. తన సతీమణి భవానీకి పాతపట్నం టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే పాతపట్నం, పాలకొండ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రవికుమార్ అప్పట్లో తెర వెనుక పాలిటిక్స్ కే పరిమితమయ్యారు. జనసేనాని ఆదేశాలను పాటించిన రవికుమార్ పాతపట్నంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు, పాలకొండలో జనసేన నేత నిమ్మక జయకృష్ణ గెలుపు కోసం కృషి చేశారు. పోల్ మేనేజ్మెంట్ చేసి అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఇప్పుడు సుడా చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించింది. పార్టీ కోసం కష్టపడే వారికి ఏదో ఒక పదవి వస్తుందనడానికి రవికుమార్ ను ఉదహరిస్తున్నాయి సిక్కోలు జనసేన వర్గాలు. మరోవైపు ఈ నేతకు సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చాయి. జిల్లాలో కాపులు ఎక్కువ, కానీ రాజకీయంగా ఇప్పటి వరకు సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో కొరికానకు సుడా చైర్మన్ పదవి ఇస్తే ఆ లోటు భర్తీ అవుతుందని కూటమి పెద్దలు భావించి ఆ పని చేశారు. రవికుమార్ సుడా చైర్మన్ గా అట్టహాసంగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. కూటమి క్యాడర్ను భారీగా సమీకరించి ఎవరి రవికుమార్ అన్న చర్చకు తెరలేపారు. అయితే జిల్లా సీనియర్ నేతలు ఊహల కందని వ్యూహంతో కీలక పదవి తెచ్చుకున్న రవికుమార్ భవిష్యత్తులో సుడా చైర్మన్ లా ఎలా తన మార్కు చూపిస్తారో చూడాలి.